కుబేర్ని శాప ఫలితంగా తుంబురుడు త్రేతాయుగంలో జయ శతహ్రద దంపతులకు విరాధుడు అనే రాక్షసుడిగా జన్మించాడు. అతడు 2 పొడవైన చేతులతో భయంకరమైన రూపాన్ని కలిగి ఉండేవాడు. ఒకనాడు రామలక్ష్మణులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు విరాధుడితో తలపడి అతని భుజాలపై కూర్చుని అతని పొడవైన చేతులను నరికివేశారు. కొన ఊపిరితో ఉన్న విరాధుడు మహావిష్ణు అవతారమైన శ్రీరాముణ్ణి ప్రార్థించి అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి శాప విముక్తి పొంది తన రూపాన్ని తిరిగి పొంది గంధర్వుల ఇంటికి తిరిగొచ్చాడు. మరో కథనం ప్రకారం తుంబురుడి శాపం వల్లే పురూరవుడు అతని భార్య ఊర్వశి విడిపోయారని తెలుస్తుంది. ఒకనాడు పురూరవుడు స్వర్గానికి వెళుతుండగా అప్సరస రంభ ఆమె గురువు తుంబురుడి ముందు ప్రదర్శనిస్తుండగా పురూరవుడు ఆమె నృత్యంలో తప్పును కనుగొని ఆమెను అవమానించాడు. అప్పుడు తుంబురుడు నాట్యం గురించి పురూరవుడి జ్ఞానాన్ని ప్రశ్నించగా అతడు తన భార్య అయిన అప్సర ఊర్వశికి తుంబురుడి కంటే ఎక్కువగా నాట్యకళ గురించి తెలుసని గర్వంగా చెప్పడంతో కోపగించిన తుంబురుడు ఊర్వశి పురూరవ దంపతులు విడిపోతారని శపించాడు. దాని ఫలితంగానే గంధర్వుల వలన వారిద్దరూ విడిపోయారని పురాణాల్లో చెప్పబడింది.